హృదయాన మన నీవేగా నా మదిలోనే కోరిక నీతోనే ఉండాలని మనసారా మరోసారి నా మదిలోనే నీతోనే ఉండాలని నీతో 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 నీతో
అలాగే ప్రభు వైపు చూద్దాం, పరిశుద్ధాత్మ తండ్రి వైపు చూద్దాం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది, దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది. ప్రభు వైపు చూద్దాం. ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారు అందరి కొరకు ప్రార్థించేద్దాం. గత వారంలో మనం కొంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికి ఒక మంచి విడుదల, ఒక మంచి స్వస్థత కలుగును గాక. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రజలను మీరు తాకండి, ఈ ప్రజలను మీరు ముట్టండి, ఈ కల్వారి రక్తాన్ని చల్లని నాయన. దేవుని వైపు చూచి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సరైన పనులు లేని వారిని నిమిత్తం, చనిపిల్లలు తల్లి నిమిత్తం, గర్భిణీ సహోదరి నిమిత్తం, గర్భఫలం వేస్తున్న వారి నిమిత్తం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల సమస్యలుతున్న వారి నిమిత్తం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏ కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబ సమాధానాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మత్తు పదార్థాలు సేవించి వారి మార్పు కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మందిరానికి రాని వెలువడుతున్న వారి నిమిత్తం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన దేశంలో ఎనిమిది కోట్ల ప్రజలకి సరైన ఆహార సమృద్ధి లేకుండా ఉన్నారని సర్వే చేశారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకి, వృద్ధులకి వారి అవసరాలు, వారి అక్కర్లు కలుగుదేని పిల్లలు రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విగ్రహారాధికులు మారుదురు గాక, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంవత్సరము ఏప్రిల్ మే మాసంలో దేనిపిల్లగా ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతుంది. మన తమిళనాడులో కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఈవీఎం మిషన్ ద్వారా జరుగుతుంది. మరి ఓట్లు వేసే ప్రజలు వారి మనసులో ఉన్న వారిని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏంటి ఓటు వేయబోతున్నారు. వాళ్ళు వేసే ఓటు, వాళ్ళు ఎవరిని అనుకుని ఓటు వేస్తున్నారు వాళ్ళకే పోయి చెందులాగా అక్కడ ఏ యొక్క ఒడిదుడుకులు అంటే ఎటువంటి ట్రిక్స్లు జరగకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎవరికి వేస్తున్నామో వారికే పోయి చేరును గాక. దేవుడు ఈ గొప్ప కార్యాలు చేయలాగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.